వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. దేవుడు ఏం చేస్తున్నట్ట? ఒక్కరైపోయారు, ఇద్దరు అయిపోయారు, ఇప్పుడు ఎంతమంది అంట? ముగ్గురు వ్యక్తులు ఎక్కడ కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటానని దేవుడు ఆజ్ఞాపించాడు. భక్తుడైనటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు దేవుని సన్నిధిలో దేవుని కోసం నిలబడ్డారు. అయితే వారి మీదకి వచ్చినటువంటి నింద ఏంటంటే, నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము నమస్కారం చెయ్యమని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు నిలబడ్డారు. చాలాసార్లు ఎవరైనా ఇలాగ నిలబడితే శిక్ష వస్తుందని తెలిస్తే మనమే చెప్తూ ఉంటాం, ఎందుకు వచ్చిన గొడవ, ఆ నెబుకద్నెజరు రాజు చాలా కఠినుడు, ఎందుకు వచ్చిన గొడవ, ఒకసారి ఆ ప్రతిమ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా నమస్కారం చేస్తే అయిపోయేది కదా అని చాలామంది అప్పట్లో ప్రేరేపించి ఉంటారు. కానీ ఆ ప్రేరేపణకు వారు తల వంచలేదు ప్రియులారు. ఈ సంగతి అంతా కూడా ఆడబడి ఈడబడి ఎవరి దగ్గరికి వెళ్ళింది వార్త చెప్పండి? ఎవరి దగ్గరికి? నెబుకద్నెజరు రాజు దగ్గరికే వెళ్ళింది. అర్జెంటుగా వారిని పిలిపించారు. భయపడి, నా దెబ్బకు భయపడి తప్పకుండా నువ్వు చెప్పినట్టుగా నీ ప్రతిమకు నమస్కారం చేస్తామని అంటారేమో అనుకొని ఆయన పిలిపించాడు. పిలిపిస్తే వారేమన్నారు చెప్పండి? అయినా వీరేమంటున్నారు? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకేం ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఈ అగ్నిగుండంలో నుండి మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా రాజా, నువ్వు చెప్పినట్టు మాత్రం నీ ప్రతిమకు నమస్కారం చెయ్యమని అంటూ ఉన్నారు. వారి ధైర్యానికి నెబుకద్నెజరు రాజే బిత్తరపోయాడంట. బిత్తరపోయి, ఎంత ధైర్యం వీరికి, నన్నే ధిక్కరించి నువ్వు చెప్పినట్టు చెయ్యము, చచ్చినా పర్వాలేదు అంటారా? సరే, సెలవిస్తున్నాను. ఇప్పుడున్నటువంటి అగ్నిగుండము కంటే 7 అంతలు పెంచండి అని ఆజ్ఞాపించారు. 7 అంతలు పెంచినా కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి పట్టుదల, వారి రోషము, వారి విశ్వాసం ఏం మాత్రం సన్నగిల్లట్లేదు ప్రియులారా. అప్పుడు రాజు కోపం తెచ్చుకొని, ఇప్పటి కాలంలో బలాఢ్యులు ఉంటారు, వీరులు ఉంటారు, ఫైల్ మ్యాన్లు ఉంటారు, అలాంటి వారిని పిలిపించి మూటగట్టి వీరిని ఒక్కొక్కరిని కాళ్ళు చేతులు కట్టేసి ఒక కర్రను కదా పడేసినట్టుగా విసిరి వీళ్ళని అగ్నిగుండంలో పడేయండి అని ఫైల్ మ్యాన్లను పిలిపించాడంట. పిలిపిస్తే జరిగిన కార్యం ఏంటంటే, ఎవరైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారిని అగ్నిగుండంలో విసిరి వేయడానికి వెళ్ళారో వారే బూడిదైపోయారంట. ఎందుకంటే ఉన్నటువంటి అగ్నిగుండం చాలా వేడితో ఉన్నది. ఈయనకు రోషం ఎక్కువైపోయి దాన్ని ఎన్నంతలు చేశాడు? 7 అంతలు పెంచాడంట. ఆ హీట్కు ఎవరైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారిని దాంట్లో పడేయడానికి వెళ్ళారో వారే బూడిదైపోయారంట. కానీ జరిగినటువంటి వింత ఏంటంటే, అగ్నిగుండంలో తిరుగుతున్నటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు భూమి మీద నడిచినట్టుగా రౌండ్గా తిరుగుతూ ఉన్నారు. వారి తల వెంట్రుక కానీ, వారి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రములు కానీ అగ్ని వాసన కూడా అంటట్లేదంట. భూమి మీద తిరిగినట్టుగా తిరుగుతూ ఉన్నారంట. నెబుకద్నెజరు ముఖము వికారమైపోయిందంట. ఆయన రాజు కదా, ఒరే పడేయడానికి వెళ్ళిన వారే బూడిదైపోయారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు భూమి మీద తిరిగినట్లుగా అగ్నిలో ఏమి వారు ఎగురు రావట్లేదు, అమ్మో మంటలు వేసింది అనట్లేదు, కాలింది అనట్లేదు, ఏమనట్లేదే అని ఆశ్చర్యపోయి అర్జెంటుగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారిని బయటికి తీసుకొని రండి
అని పిలిపించంట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి దేవుడే సజీవుడైన దేవుడు. ఎవరా దేవుణ్ణి పూజించరో, ఎవరా దేవునికి నమస్కారం చేయరు వారిని తుత్తునీలుగా చేస్తానని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ఇంట్లో కూడా 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 మందే ఉండొచ్చు. మనము కూడా ఇట్టి ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా? నిశ్చయముగా చేసి మన కార్యాలను మనం సఫలం చేసుకోవచ్చని తెలియజేయట కొరకు దేవుడు ఈ భక్తులను గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. నెబుకద్నెజరు ముఖము వికారమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక రాజు ముఖము కూడా వికారమైంది. చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 1వ వచనం. మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించాడని చెప్తూ ఉన్నారు. ఇలాగ పలుమారులు ఫరోకు మోషే అహరోనులు చెప్తూ ఉన్నారు, మా దేవుడు ఇట్లా చేశాడు, ఇట్లా చేస్తున్నాడు, ఇశ్రాయేలును పంపించమంటున్నాడు, ఆయన్ని ఆరాధించాలని ఆజ్ఞాపిస్తున్నాడు, అనేకమైన విషయాలు చెప్తూ ఉన్నారు. లెక్కలేనని అద్భుతాలు చేస్తున్నా కూడా అక్కడ నీళ్ళు రక్తమైనప్పుడు, లేక కప్పలు వచ్చినప్పుడు, పేలు వచ్చినప్పుడు, ఇంకా వడగండ్లు పడినప్పుడు అర్జెంటుగా మోషేను రమ్మనండి, అహరోను రమ్మనండి అని పిలిపించి ప్రార్థన చేయించుకుంటున్నాడు. అది బాగానే మరలా పంపియనని వెనక్కి తిరుగుతూ ఉన్నాడు. జరిగిన కార్యం ఏంటంటే, దేవుడు చూసి ఏం చేశాడు? చివరిగా ప్రథమ పుత్రులను చంపేశాడు. ఈ కార్యం జరగగానే ఫరో యొక్క ముఖము వికారమైపోయిందంట. ఫరో యొక్క ప్రథమ పుత్రుడు కూడా చనిపోయాడు, పేదవాని ప్రథమ పుత్రుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు మోషేను పిలిపించి, అయ్యా మీకు నిండా వందనాలు, మా దేశం వదిలి వెళ్ళండి అని అంటా ఉంటే వీళ్ళు అన్నారంట, వెళ్తామయ్యా, పిండి కలుపుతూ ఉన్నాము రొట్టె చేయడానికి, అన్నం వండడానికి డేక్ష పొయ్యి మీద పెట్టాం, ఒక్క నిమిషం ఆగండి అని అంటే, కలిపిన పిండి కూడా మూట కట్టుకొని వెళ్ళండి, ప్రథమ పుత్రులందరూ కూడా చనిపోయారు, ఇక మిమ్మల్ని మేము భరించలేము, మా చెవులకున్న కమ్మలు ఇస్తాం, చేతులకున్న కడియములు ఇస్తాం, ముక్కులకున్న బంగారు ఇస్తాం, మెడలో ఉన్న బంగారు ఇస్తాం, ఏం కావాలంటే ఇస్తాం, మీరు ఊరు వదిలి వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తున్నారు. అంతగా దేవుడు వారిని భయపెట్టాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు నెబుకద్నెజరు రాజుకే భయం పుట్టించారు. అలాగే భక్తుడైన మోషే అహరోనులు కూడా ఫరో రాజుకు భయం పుట్టించారు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా అనేకులకు భయం పుట్టించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. జంతువులకు తోకలు ఉంటాయి. తోక ఎక్కడుంటుంది చెప్పండి? వెనకుంటుంది కదా. అయితే దేవుడు అన్నాడు, నా జ్ఞానుసారముగా నడుచుకున్న వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. అసలు మనకు తోకలే లేవు. దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు మరి? అనగా మీరు ప్రార్థనకు వెనకంజ వేయడం, ఉపవాసం ఉండడానికి వెనకంజ వేయడం, ఆరాధించడానికి వెనకంజ వేయడం, బలలో చేయి వేయడానికి వెనకంజ వేయడం, సన్నిధిలో పని చేయటానికి వెనకంజ వేయడం, అర్పణివ్వడానికి వెనకంజ వేయడం, పరిచర్య చేయుటకు వెనకంజ వేయడం, దేవుని సన్నిధిలో ఈలాగున ఆల్ నైట్ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు ఏమేం జరుగుతున్నాయో వాటన్నిటినీ మనం నిర్లక్ష్యం చేయడం వలన మనం ఏమైపోతున్నాం చెప్పండి? తోకలమైపోతున్నాం మనకు తెలియకుండానే. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా మాట వింటే మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని. మనం ఏమైపోతాం? మనం తలే.